లోటస్ పాండ్ లో వైఎస్ఆర్సీపీ ఏపీ ఎస్సీ సెల్ కన్వీనర్ మేరుక నాగార్జున మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు ఆలోచిస్తే పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? చదువుకునే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ ఉండేది? ఆరోగ్యశ్రీ ఎక్కడ ఉండేది? ఆలోచించమని అడుగుతా ఉన్నాం. నేను అందుకనే ప్రస్ఫుటంగా మేము అడిగిన దానికి పూర్తి సమాధానం చెప్పండి. మీ మంత్రులు డూడు బసవలాగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలని దళితులను మోసం చేయడానికి మీరిచ్చే నోట్లు చదివి ఈ రాష్ట్రాన్ని ప్రక్కదో పట్టిస్తా ఉన్నారు. ఆధార్తో లింకు చేయటం అనేది ప్రతి సంక్షేమ పథకం తప్పంటానికి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటే దీనికి కారణం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటే తార్కాణం. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఆధార్తో ఏ సంక్షేమ పథకాన్ని, ప్రజా సంక్షేమ పథకాలను ముడివేయవద్దు. ఇది రాజ్యాంగ విరుద్ధం. చట్టాన్ని అపహాస్యం చేసినట్టు ఉంటుంది. పేద ప్రజలను మోసం చేసే విధంగా ఉంది. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి మీరు ముందుకెళ్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా మీ ఆలోచనలను మార్చుకోమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అందుకనే ఆధార్తో ఏ సంక్షేమ పథకాన్ని ముడిపెట్టవద్దని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు చేసినటువంటి కత్తెరలు అనేకం. ఆధార్తో లింక్ పెట్టి మీరు ఈరోజు రేషన్ కార్డులు పెడితే 1.75 లక్షల రేషన్ కార్డులు పోతే అనేక కుటుంబాలు, బియ్యం లేని వాళ్ళు, చదువుకోవటానికి అవకాశాలు లేని వాళ్ళు, ఇళ్ళు లేని వాళ్ళు రోడ్లు పడిపోతే మీరు చిత్రం చూస్తూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు తీసుకున్న క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్, మీరు తీసుకున్న సంక్షేమ పథకాల కత్తెరలో వేసే డెసిషన్ తప్పు అని చెబుతూ ఆధార్తో మాత్రం మీరు లింకు చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. సుప్రీంకోర్టునైనా జ్యుడిషియరీ వ్యవస్థనైనా మీరు గౌరవించి సుప్రీంకోర్టు డెసిషన్ని, జడ్జిమెంట్ని మీరు గౌరవించమని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమ పథకాల కత్తెరలో భాగంగా ఆడుతున్న నాటకం. దీన్ని ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీగా అడిగి నిగ్గుదేల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము పత్రికల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. మిగిలిన ఆలోచన విధానం పార్టీ పరంగాను మా నాయకులు నిర్ణయిస్తారు.